ఓకే. అంటే నాకొచ్చిన కొన్ని ఆరోపణలు చెప్పండి. ప్రస్తావించొచ్చా? అంటే కొంచెం వల్గర్ గా ఉండొచ్చు. బట్ అంటే వచ్చిన ఆరోపణలకు మీరు సమాధానం చెప్తే సో ప్రేక్షకులకు కూడా ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో. రైట్, మీరు బైసెక్సువల్ అని. నిజమా? ఎలా సార్? ఎలా? ఒక పోలీస్ ఆఫీసర్ తో ఒక నైట్ అంతా గడిపారని అమ్మో! ఇలాంటి ఏంటి అసలు? ఏదంటే ఆరోపణలు ఏమో సార్, నోటికి వచ్చింది బట్టకాల్చి మొహం మీద. నేనే షాక్ తిన్నా. అదే కదా. ఏంటి ఇంత ఇది అమ్మా, నిజమా ఉంటాడా? అవునా? వాటిని పట్టించుకునేది దానికి ఏం చెప్తామండి మీరు? ఏదైనా ఇలాంటిది ఇంకొకటి ఉంది. శేఖర్ భాషకి ఇప్పటికే 4-5 పెళ్లిళ్ళు అయ్యాయి. 4 ఎందుకు సార్, 40 వేసుకోండి. 40. మీరు ఏదైనా వచ్చి చూపించచ్చు కదా. నేను ఆ రోజు మీరు ఆ పడాల లక్ష్మి అనే అమ్మాయి ఉంది కదా, నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు చూపించదు. ఇదిగో అమ్మాయి పెళ్లి ఫోటో, ఇదిగో అమ్మాయి రెండో పెళ్ళోడు, ఇదిగో అమ్మాయి 3, ఇవన్నీ వరుస పెట్టి చూపించుకుంటూ వచ్చాను కదా నేను. అలా ఏమన్నా ఉంటే చూపించాలి కదా. 4 పెళ్ళిళ్ళని 100 పెళ్ళిని నోటికొచ్చింది ఎవరు మాట్లాడుకోవచ్చు. రైట్, ఇప్పుడు పడాల లక్ష్మి మళ్ళీ తెర మీదకి వస్తుందని విన్నాను. వచ్చింది కదా, ఈవిడే తీసుకొచ్చింది. ఓకే. సో ఏం చేశారు బేసికల్లీ, వీడిని ఎలా ఎలా వీడిని ఎక్కడైనా ఇరికించగలమా, ఎంతసేపు అవతల వాళ్ళకి ఏం తప్పులు దొరికితే వాళ్ళని మనం చేయాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రీతి వాళ్ళ తప్పులు చూపించాలి, మస్తాన్ సాయి తప్పులు చూపించాలి, రాజ్ తరుణ్ తప్పులు చూపించాలి. సో బేసికలీ ఆవిడకి అగ్నెస్ట్ గా ఎవరు మాట్లాడితే వాళ్ళు, శేఖర్ భాష మాట్లాడితే శేఖర్ భాష తప్పులు చూపించాలి. సో ఇందులో భాగంగా ఎతికారు వీడి మీద ఏమైనా కేసులు ఉన్నాయా, అందరూ ఆవిడలా ఉండరు కదా. సో మొత్తానికి కేసులు లేవు. అయితే ఒకటే ఒక కేసు, అది కూడా మనం పెట్టింది, మీకు గుర్తుంది కదా ఆ కేసు అంతా కూడా. సో దాంట్లో ఎతికి ఆ అమ్మాయి డీటెయిల్స్ తీసుకొని ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేసి ఆ అమ్మాయితో డీటెయిల్స్ అనేది తెప్పించుకొని, పర్సనల్ డీటెయిల్స్ తెలుసా నీకు, ఏం చేయాలని చెప్పి మొత్తం కనుక్కొని ఏదో మొత్తానికి ఒక కథలల్లి 4-5 సెల్ఫీలు ఉంటాయి కదా వాళ్ళతో వీళ్ళు తీసుకుని అవన్నీ పెట్టి ప్రతి ఒక్క అమ్మాయితో నాకు ఏదో ఎఫ్ఐఆర్ అన్నట్టు కథలు పెట్టడం. ఎవరో ఒక అమ్మాయి ఇట్లా పెడితే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. ఏంటంటే ఒకసారి సెల్ఫీ తీసుకుంటే ఆవిడకి పెళ్ళి పిల్లలు ఉన్నారు పాప. బేసికల్ ఇదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి తన పూర్వాశ్రమంలో తనకున్న ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఎక్కడో హ్యాపీగా సెటిల్ అయ్యి పెళ్లి పిల్లలతో ఉంది. సో ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఈ లావణ్య కలిసి చేస్తున్న, లేకపోతే ఆ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఈవిడ బాగు కాదు, వాళ్ళందరి జీవితాలు నాశనం చేస్తున్నారు. ఓకే, అంతే. సో ఒక ఆడపిల్లకి న్యాయం చేస్తారని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 మంది ఆడపిల్లలకి అన్యాయం చేస్తున్నారు. ఓకే, ఇవి చేసేది నా మీద పెట్టుకొని, మస్తాన్ సాయి మీద పెట్టుకుని, ఇగో ఇట్లా బైసెక్షువల్ అనుకోండి, లేకపోతే హోమోసెక్షువల్ అనుకోండి, 100 మాటలు అనుకోండి, దానివల్ల వచ్చే నష్టమేం లేదు. కానీ పాపం ఆడపిల్లలు. మీరు పడాల లక్ష్మితో సహజీవనం చేశారా? అంటే అదొక ఆరోపణ. ఎంత అసహ్యమో మీకు ఆ రోజు చెప్పాను. అంటే ఇవన్నీ లేటెస్ట్ ఆరోపణలు. అదే రాసుకోవడానికి ఏముంది సార్, ఒక పెన్ను పేపర్ దొరికితే ఏమైనా రాసుకోవచ్చు. ఇంకా దారుణమైన చెప్పమంటారా? కాదు సార్, మీరు 100 ఆరోపణలు అడగచ్చు. ఆధారమైనా సరే ఒక ఫోటో అయినా తీసుకొచ్చి అడగచ్చు మీరు. ఎగ్జాక్ట్లీ, ఎవరు చెప్పరు వాటికి. అంటే అసలు మీ మీద ఎంత కసి అంటే నాకు ఆరోపణలను వింటుంటే ఓడి అమ్మ అసలు మనోడిది ఇంత కక్ష కట్టారా. ఏమున్నారు, కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు. ఈవెన్ మీరు బ్రోతల్ హౌస్ నడిపారనే మాట కూడా, ఒక 4 అమ్మాయిలను పెట్టుకొని నడిపాడనే మాట కూడా, అంటే అసలు నాకు ఏంది అంటే ఇద్దరు ఉండేవాళ్ళండి, వాళ్ళిద్దరిని పెట్టుకొని నేను నడిపాను. ఒకళ్ళేమో రాధిక 1, ఒకళ్ళేమో రాధిక 2. వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. సడన్ గా ఒక విటుడు వచ్చాడు, ఆయనే మిస్టర్ ఏదో మిస్టర్ వంకర అనుకోండి పేరు. ఆ వంకర గారు వచ్చి వీళ్ళిద్దరికి ఏ మందు మాకు పెట్టాడో, వీళ్ళిద్దరు నా కంపెనీ నుంచి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నా కంపెనీ మూతపడిపోయింది. అది జరిగింది. సూపర్ సూపర్. ఓకే, ఇది ఇప్పుడు పడాల లక్ష్మి రేపో ఎల్లుండో మీ మీద కేసు పెట్టబోతుంది పంజాగుట్ట పోలీస్ లో అన్నారు. అప్పుడు ఎప్పుడో సంగతి చెప్తున్నారు మీరు. కాదు, లేటెస్ట్ ఇది. లేదు, ఆవిడ ఆల్రెడీ పెట్టేసిందా? ఎప్పుడో అప్పుడే. అది అప్పుడు పెట్టింది కాదు, ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా రాబోతుంది. నేనే పెట్టుకున్నాను. ఏ పని కదా, వాళ్ళకి ఏం చేస్తారు ఇంకా. ఓకే, మీకేం భయం లేదు? ఏ భయం లేదు, ఎందుకు? అదే అంటున్నా, తప్పు చేస్తే భయపడాలి. వాళ్ళు పెట్టుకునే దానికి ఒక ఆధారం ఉండదు, పడదని నోటుకు వచ్చిన కేసులు పెట్టుకోమని. ఓకే, అంతే. రైట్, ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు మస్తాన్ సాయి చాలా కీలకమైన వ్యక్తి అని బయటకు వచ్చేసింది. మీరు ఆరోపణలు చేసినట్టుగానే డ్రగ్స్ వ్యవహారం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఏముంటాయండి, వీళ్ళందరూ డ్రగ్స్ రుచిలో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ పోలీస్ రాడార్లోకి వెళ్లాల్సిందే. తెలుసో తెలియకో మరి మొత్తానికి వెళ్ళారు. మస్తాన్ సాయి కావచ్చు, లావణ్య కావచ్చు, అండ్ అలాగే ఇప్పుడు లావణ్య ఆల్రెడీ డ్రగ్స్ కేసులో ఒక 45 days జైలుకి వెళ్ళొచ్చి బెయిల్ మీద ఉంది. ఇప్పుడు తను బెయిల్ మీద ఉంది. మరి ఇప్పుడైనా మంచిగా ఉండాలి కదా. మరి ఆ పని ఆయన వచ్చి చెప్తున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో పనిచేసిన ఆయన,
ఇట్లా లావణ్య, మస్తాన్ సాయి అండ్ ఉన్నిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా, ఇంకొక అమ్మాయి కూడా ఎవరో వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఇదే పని డ్రగ్స్ చేస్తున్నారు, ఇంజక్షన్లు తెప్పించుకునే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారని చెప్పాడు. గంజాయి ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్స్ ఫొటోస్తో సహా పెట్టాడు ఆయన. సో ఏంటి దీని అర్థం ఏంటి? నువ్వు జైలుకి వెళ్ళి వచ్చినా బుద్ధి మారలా, పోలీసులు ఏం చేయాలి? ఫస్ట్ బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆవిడ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు సాక్షులు చెప్తున్నారో వీళ్ళందరినీ భయపెడుతోంది. ఇప్పుడు ఆ పన్నోడిని భయపెడుతుంది, ఆ ప్రీతిని భయపెడుతోంది, వీళ్ళందరినీ భయపెడుతోంది. మళ్ళీ నేను వస్తుంటే మీరు నన్ను భయపెట్టడానికి ఇట్లా కేసులు వేస్తామని చెప్పారు. అదే ఎన్ని వేస్తాడు, ఇవేంటి ఎంత భయపెడతారో భయపెట్టాడు జనాన్ని, భయపడేది ఎవడలేడు. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయిన కేసుకి ఈమెకి ఏమైనా లింక్ ఉందా లావణ్యకి? అందులో ఏమన్నా ఇప్పుడు బయట డొంక కదులుతుంది? వీళ్ళిద్దరికి మనకి ఎంత సన్నిహిత సంబంధం ఉందో ఆల్రెడీ చూసాం కదా. అవును, నీ గుండె నా గుండె, నువ్వు నేను ఎంత లవ్వు. మొన్నటిదాకా అతను కోకపేట విల్లాలో మస్తాన్ సాయితోనే ఉన్నారట కదా. ఓకే, మరి ఆ సీసీ ఫుటేజ్ తెప్పించుకున్నా లేకపోతే ఆయన ఓలో కార్లో రావడం అన్ని కూడా రికార్డు ఉంటాయి. అతను అసలు పన్నోడే చెప్తున్నాడు కదా చాలా క్లియర్ గా. ఓకే, మరి ఇప్పుడు మస్తాన్ సాయిని చేసినప్పుడు ఈవెన్ కూడా అరెస్ట్ చేయాలి కదా. ఓకే, జరుగుతుందా ఇప్పుడు అరెస్ట్? జరుగుతుందా? అదే ఎందుకు జరగట్లేదు అనేది మీరు వెళ్ళాను క్వశ్చన్ చూద్దాం. అంటే ఇప్పుడు ఏదైతే ఒక ఆడియో విన్నాను నేను, గుంటూరు కేసులో కూడా మళ్ళీ దాన్ని ఏదో సెటిల్ చేసుకోవడం, 10 కోట్లకు సెటిల్ చేసుకోవడం, అది అప్పటి సంగతి. అదే అప్పటి కేసు. అది ఏంటంటే అప్పుడు ఆవిడ సో గుంటూరులో మస్తాన్ సాయి మీద కేసు పెట్టినప్పుడు అతని మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ పెట్టి అతన్ని సెటిల్మెంట్కి పిలిపించడానికి సిఐ ఎవరో పోలీస్ ఆఫీసర్ ఆయనతోటి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడు వినండి. ఇప్పుడు లావణ్యను సిఐ మధ్య కాన్వర్సేషన్. సో వాళ్ళ నాన్న ఈయన ఫోన్ చేసి తిట్టాడట. ఏమనుకుంటున్నావు, డబ్బులు మస్తాన్ సాయి వాళ్ళ ఫాదర్ ఏంటి 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు, మీ మీద పై అధికారులకు ఫిర్యాదు చేస్తాను, కొంచెం ఏదో బూతులు మాట్లాడు నన్ను, అది ఇది ఆయన అట్లా మాట్లాడుతున్నాడు అని ఈవిడ చెప్తుంటే ఈవిడ కూడా చెప్తుంది. నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము, కొట్టేపిస్తాను, 2 కోట్లు అడిగాడు సిఐ, నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు, లేదా నువ్వే అడిగిచ్చావా నన్ను అంటున్నాడు. సాయి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది. అండ్ అది ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు, సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను 5 లక్షలు 10 లక్షలు ఎందుకు తీసుకుంటాను, 10 కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడిన ఇది సార్. అది అతనితో కూడా సరదాగా ప్రచారం చేస్తారు. నేను కూడా ఎవరో చెప్పారమ్మా నాకు కూడా, ఎవరు మీ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కడికి ఖచ్చితంగా ఎవరో నల్గొండ నుంచి ఎక్కడ ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు అన్నారనమాట, బాబు ఎందుకు అమ్మాయి మాకు సహకరించట్లేదు, ఇన్వెస్టిగేషన్ రమ్మని చెప్పు. లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు, 2 CR అంత అమ్మాయికి కాంప్రమైజ్ అవుతున్నారు అని చెప్పాడు. అతను అవుతున్నట్టున్నారు సార్ అన్నాడు. వస్తున్నారు కదా, 100% వస్తున్నాను సార్. అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ 10కి అట్లా బయలుదేరి వచ్చేసి సరిపోతుంది. అంటే రేపు నా బర్త్డే సార్. చెప్పట్లేదు సార్. యాక్చువల్లీ పట్టుకుంటానమ్మా, మీరు సహకరించి పట్టించండి, పట్టుకుంటాం సైలెంట్ గా. మా ఇంటి మేము వచ్చి పట్టుకొస్తాం. మరి ఇప్పుడు అలా అయితే తను నువ్వు నాతో పాటు స్టేషన్ కి వస్తావా, నాకు పాజిటివ్ గా చెప్తాను అంటే నేను నీతో పాటు వస్తాను అంటున్నాడు. అలా తీసుకురమ్మంటారు సార్ పోనీ? 164 అవునండి, సైలెంట్ గా మీరు వచ్చి చేసుకోండి. ఓకే సార్, 164 చేసుకుని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఆ రోజు రిఫ్యూజ్ చేసింది. నాకు డౌట్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఉందేమో పాపం, అన్నది బయటపడుతుందని రిజెక్ట్ చేస్తుందేమో అని. సో ఇప్పుడు 2 months ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు. మీరు బిల్లింగ్ ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేపిస్తాం, అవుతుంది. ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అనేది ఇప్పుడే అవుతున్న ట్రయల్ స్టేజ్ లో ఈ కేసులో అతనికి శిక్ష పడకుండా ఉండాలంటే ట్రయల్ స్టేజ్ లో కూడా రాజీ పడచ్చు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితేనో ఇంకోటి విచారణ పూర్తయి ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ట్రయల్ స్టేజ్ లో కూడా అతనితో మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు. అప్పుడన్నా భయపడి కాంప్రమైజ్ అవుతారు శిక్ష పడుతుందని. ఇప్పుడు మీకు అడ్జస్ట్ అవ్వకపోయినా. సో దీంట్లో మెడికల్ ఎగ్జామ్కి మీరు అదే మెడికల్ టెస్ట్కి మీరు రాలేదు, రేప్ అని కేసు పెట్టారు కదా, రాలేదు,
నాకు అర్థమైంది, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు కదా, 2 నెలలు అయిపోయింది కదా ఇప్పుడు, అంటే అప్పుడు కేసు పెట్టిన రోజు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు, 2 నెలల తర్వాత ఇప్పుడు వచ్చేసి చేసుకోండి పర్లేదు అంటున్నాడు ఆయన. ఓకే సో మస్తాన్ సాయితో షీస్ ప్రెగ్నెంట్ ఓకే అనే విషయం ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. ఇంత ఉండి మళ్ళీ రాజ్ తరుణ్ కావాలని చెప్పి ఆవిడ కేసులు పెట్టి, అసలు అంటే మస్తాన్ సాయి రాజ్ తరుణ్ ఫ్రెండ్సా ఫస్ట్? ఇవి డిఫరెంట్. అలా ఇంటికి వస్తున్నప్పుడు మామూలుగా అలా పరిచయం అంతే. ఓకే ఓకే. అంటే రాజ్ తరుణ్ కూడా చంపేస్తారని బెదిరించాడు మస్తాన్ సాయి అనే మాట కూడా ఒకటేదో అంటున్నాను. అలా ఏం లేదు, ఎవరిని చంపలేరు, ఊరికే మాటలు ఏమని అనుకున్నా. అదే అది నేను కూడా ఈవిని చంపేస్తానని చెప్పి బెదిరించానని చెప్పి ఆవిడ కేసు పెట్టింది నా మీద. అది మొన్న. దానికి ఏ సాక్ష్యాలు ఉండవు, ఏమని మాట్లాడారు. ఇప్పుడు అంటే ఒకటి చెప్పండి, రాజ్ తరుణ్ డ్రగ్స్ తీసుకునేవాడని ఈమె ఆరోపించింది కదా, సో ఈమె తీసుకుంటున్నట్టుగా ఇప్పుడు బయటకు వచ్చింది, బయటపడింది. మీరంటే ఒక ఫ్రెండ్ గాను అట్లా కాకుండా తీసుకునే ఛాన్స్ లేదా రాజ్ తరుణ్ డ్రగ్స్ తీసుకునే ఛాన్స్? అస్సలు ఛాన్సే లేదు. రాజ్ తరుణ్ పొద్దున ఎప్పుడో షూటింగ్ వెళ్ళిపోయాడు, రాత్రి ఎప్పుడో వచ్చేవాడు. వచ్చినప్పుడు కూడా వీళ్ళ టార్చరే ఉండేది. సో తర్వాత తను 3rd floor లో ఎక్కడ ఉంటాడు, వీళ్ళు కింద ఎక్కడ ఉంటారు. సో ఎప్పుడైనా ఈ రాజ్ తరుణ్ మీద ఒక చిన్న సైజు ర్యాగింగ్ లాగా అతన్ని తిట్టడం, కొట్టడం, మీరు ఆడియో వినే ఉంటారు కదా, పచ్చి బూతులు తిట్టడం, అవన్నీ కూడా. అది ఓకే. ఇప్పుడు ఆమెకు సెటిల్మెంట్ కింద ఎంత డబ్బు ఇచ్చాడు రాజ్ తరుణ్? నాకు తెలియదు, ఏం ఇవ్వలేదు. నాకు తెలిసి ఇచ్చాడంటారే, ఏవో అంటే వాళ్ళ మధ్యలో రాజ్ తరుణ్ చెప్పినట్టున్నాడు, నేను కొంత డబ్బులు ఇచ్చాను అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏవో రకరకాల ట్రాన్సాక్షన్ వాళ్ళ మధ్య ఏముందో మనకు తెలియదు. బట్